సండే వ్లాగ్. పొటాటోస్ అయితే బాయిల్ అవుతున్నాయి. ఆనియన్ అలాగే పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను. నైట్ తోమిన గిన్నెలు అయితే సదరాలి. పూరీ పిండి అయితే కలిపేశాను. పొటాటోస్ కూడా అయితే బాయిల్ అయినాయి. ఈలోపు మా హస్బెండ్ అయితే ములక్కాయలు అయితే తెంపుతున్నారు. మా మమ్మీ వాళ్ళు వచ్చారు కదా, ఇంకా వెళ్ళిపోతున్నారు ఈరోజు అయితే. ఇంకా ములక్కాయలు అయితే కట్ చేస్తున్నారు. చూసారు కదా ఎంత పొడుగున్నాయో ములక్కాయలు అయితే. చాలా లేతగా అయితే ఉన్నాయి, అంత లావునున్నా. ఈ లోపు అయితే మా అమ్మాయి కూడా అయితే లేచింది. అవైతే ఇంట్లోకి తీసుకురావడానికి నాకు హెల్ప్ అయితే చేస్తుంది. మా హస్బెండ్ ములక్కాయలు తెంపేలోపు నేనైతే ఇంట్లోకి వెళ్ళి పూరీ కర్రీ అయితే చేశాను అన్నమాట. అదిగోండి పూరీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దింపే ముందు అయితే కొత్తిమీర అయితే వేసి కలిపి దింపేశాను. పూరీ కూడా అయితే చేసాము మా మమ్మీ అలాగే నేను. అయితే పూరీ ప్లస్లో అయితే చేస్తాను. చాలా బాగా పొంగుతాయి చిన్న చిన్నగా. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తర్వాత అయితే రెడీ అయ్యి వెళ్తున్నాము. బస్సు ఎక్కించాలి కదా వాళ్ళని విజయవాడలో. ఇంకా రెడీ అయ్యి అయితే బయలుదేరి వెళ్తున్నాము కార్లో. ఇంకా మా హస్బెండ్ అన్నారు విజయవాడ వచ్చారు కదా అంబేద్కర్ బొమ్మ చూద్దామంటే ఇంకా బొమ్మ దగ్గరికి అయితే వెళ్ళాము. లోపలికైతే వెళ్ళలేదు, బయట నుంచి అయితే చూసేసి వెళ్ళిపోయాము. ఎంత పెద్దగా ఉందో బయట నుంచి చూడటానికి. ఇంకా తర్వాత పీవీపీ మాల్కి అయితే వెళ్ళామన్నమాట. మా మమ్మీ వాళ్ళని ఇది సెకండ్ టైం అయితే తీసుకెళ్తున్నాము. మా మమ్మీ అలాగే అమ్మమ్మ. ఇంకా కార్ అయితే పార్క్ చేసుకున్నాక స్లిప్పర్స్ అయితే వేస్తున్నాము పిల్లలకి. తర్వాత లిఫ్ట్లో అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే దిగాము. 10th యానివర్సరీ అంట. మొత్తం బాగా డెకరేషన్ చేశారు. మాల్ అంతా అయితే చాలా బాగుంది. కేక్ లాగా అయితే భలే సెట్ చేశారు. అక్కడైతే చక్కగా నుంచొని ఫొటోస్ అవి దిగడానికి చాలా బాగున్నాయి. మా అమ్మాయి అయితే పోజులు ఇస్తుంది ఫొటోస్కి. తర్వాత కార్లు అయితే ఉన్నాయి, ఇంకా అవైతే ఎక్కారు మా పిల్లలు ఇద్దరైతే. 2 రౌండ్స్ వేస్తారంట మొత్తం అక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్ చుట్టూ. 100 రూపీస్ అనమాట ఒక్కొక్కరికి. 2 రౌండ్స్కి 100. ఇంకా వాళ్ళైతే రౌండ్కి అయితే వెళ్తున్నారు. ఈ లోపైతే నేను వీడియో అయితే తీసుకుంటున్నాను. ఊరికే అలా సెల్ఫీ అయితే తీసుకున్నాను. మా హస్బెండ్, నేను, మా అమ్మమ్మ అలాగే మా మమ్మీ. అదిగోండి పిల్లల కోసం చూస్తుంది మా మమ్మీ అయితే. ఇంకా తర్వాత ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళాము. 3rd ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్ కదా. ఇంకా అక్కడంతా రీమోడలింగ్ చేశారు మంచిగా. ఇదిగోండి మా అమ్మాయి అయితే అటు ఇటు తిరుగుతావో జంప్ చేసి. కేఎఫ్సీ అయితే లేదు, ఇంకా బర్గర్ కింగ్లోకి అయితే వెళ్ళామన్నమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకున్నారు మా హస్బెండ్. అలాగే వింగ్స్ అయితే ఉన్నాయని తీసుకున్నారు. పిజ్జా పఫ్ అంటే అసలు ఏం బాగాలేదు టేస్ట్ అయితే. లోపలైతే అస్సలు ఉడకల బాగాలేదన్నమాట. ఇంకా తర్వాత లంచ్కి అయితే మేము ట్రైన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఫస్ట్ టైం అనమాట ట్రైన్ రెస్టారెంట్కి. మమ్మీని అలాగే అమ్మమ్మ అందరం అయితే వెళ్ళాము. మేము కూడా వెళ్ళడం అయితే ఫస్ట్ టైము. ఇంకా ట్రైన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళి బిర్యానీ అయితే తీసుకున్నాము. అదిగోండి చూస్తున్నారు కదా ట్రైన్ అయితే ఎలా వస్తుందో. మా పిల్లలు అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు ట్రైన్ అలా వస్తుంటే. అందరి దగ్గరికి వెళ్తున్నప్పుడల్లా చూస్తూ ఉన్నారు మా పిల్లలైతే అలాగా చాలా బాగుందని. ఇంకా మేమైతే చికెన్ ఫ్రై బిర్యానీ అలాగే చికెన్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా బిర్యానీ అయితే తినేసామన్నమాట. ఇంకా వాళ్ళైతే హ్యాండ్స్ కూడా వాష్ చేసుకోవడానికి ఒక బౌల్లో హాట్ వాటర్ అలాగే నిమ్మకాయ అయితే వేసి ఇచ్చారు. ఇంకా సోప్ ప్యాకెట్స్ కూడా అయితే ఇచ్చేశారు. ఇంకా తిన్న తర్వాత కాసేపు బయట అయితే ఫొటోస్ అలా దింపాము మా పిల్లల్ని. ఇంకా తర్వాత మా మమ్మీ వాళ్ళని అయితే బస్సు అయితే ఎక్కిచ్చేసి మేమైతే రిటర్న్ ఇంటికైతే వచ్చేసాము. కొబ్బరి నీళ్ళు అయితే తీసుకున్నారు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే బాయ్ ఫ్రెండ్స్.